వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. మళ్లీ బర్రెలెక్క తెరపైకి వచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఎక్కడి నుంచి ఆమె పోటీ చేస్తుంది? బర్రెలెక్క బరిలో దిగడం వల్ల ఆ నియోజకవర్గంలో పోటీ చేసే పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒక్క వీడియోతో పాపులర్ అయింది బర్రెలక్క. ఉద్యోగం దొరక్క బర్రెలు కాసుకుంటున్నానంటూ ఆమె పెట్టిన రీల్ విపరీతంగా వైరల్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీకి సిద్ధమైంది. నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది బర్రెలక్క. కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ఆమె నామినేషన్ వేసింది. నాగర్ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించింది. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏకంగా 5,000 ఓట్ల మెజారిటీ సాధించింది. తాజాగా మరోసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి మరోసారి వార్తల్లోకి ఎక్కింది బర్రెలక్క. అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కను ఊహించని మద్దతు లభించిందని చెప్పాలి. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్నికల ప్రచారం కూడా చేసింది. అప్పట్లో బర్రెలక్క పోటీ చేయడాన్ని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్ వర్మ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు మద్దతు ప్రకటించారు. ఇక విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం ఆమెకు అండగా నిలిచారు. ఆ ఎన్నికల్లో బర్రెలక్కకు 5,598 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ప్రచారం చేసుకోవడానికి చాలా మంది ఆర్థిక సాయం అందించారు. అయితే గత ఎన్నికల సమయంలో ఉన్న క్రేజ్ ఈసారి బర్రెలెక్కకుంటుందా? ప్రజల నుంచి అంతే స్థాయిలో బర్రెలెక్కకు మద్దతు లభిస్తుందా? అప్పుడు అందినట్టు ఇప్పుడు ఆర్థిక సాయం అందుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి బర్రెలెక్క పోటీ చేస్తుండటంతో నాగర్ కర్నూలులో ఆసక్తికర రాజకీయానికి తెరలేచింది. అయితే బర్రెలెక్క ఎవరి ఓట్లను చీలుస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.